and today I am going to discuss about the topic heart attack. First, we will discuss what is the definition of the heart attack. First definition discuss చేద్దాం. Heart attack అంటే ఏంటి? Heart attack means sudden damage of the heart muscle. Sudden damage of the heart muscle due to coronary thrombosis. Due to the coronary thrombosis. What is this meaning? అంటే ఇప్పుడు సడన్ డ్యామేజ్ ఆఫ్ ద హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అంటే కరోనరీ థ్రాంబోసిస్ వల్ల. కరోనరీ థ్రాంబోసిస్ అంటే ఏంటి అంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ బ్లడ్ సప్లై టు ద హార్ట్. ఓకే, why the heart muscle will going to damage ante now we will discuss. Okay, first this is the blood vessel ante artery యొక్క this is blood vessel అన్నమాట. ఇక్కడ మొత్తం ఏమవుతుంది, ఎందుకు ప్రాపర్ గా బ్లడ్ అనే సప్లై అవ్వట్లే హార్ట్ కి అంటే there is a plaque formation అంటే ఏంటి, ప్లాగ్ అన్నమాట. ఇది plaque formation అంటే ఏంది, there is a accumulation of the bad cholesterol in the formation of the blood vessel. ఇక్కడ మొత్తం ప్లాక్ ఫార్మేషన్ ఆక్యుపై అవుతుంది. అప్పుడు బ్లడ్కి ఎక్కడ ప్లేస్ ఉంటుంది, మొత్తం వెళ్ళడానికి హార్ట్కి బ్లడ్. కాబట్టి హార్ట్కి అనేది ప్రాపర్గా బ్లడ్ సప్లై అవ్వట్లేదు. అందుకోసం అనేది హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. మన ఇండియాలో కాదు, ఓవరాల్ వరల్డ్లో 7 millions of people arising heart attack all over the world. Okay, there is no proper supply of the blood to the heart. కాబట్టి మనకి ప్లాక్ ఫార్మేషన్ అని అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. అథెరోస్క్లెరోసిస్ అంటే హార్డనింగ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ. ఓకే, hardening of coronary artery. Heart attack is also called as myocardial infarction అని కూడా అనొచ్చు హార్ట్ అటాక్ ని. ఓకే, నౌ వి విల్ సీ ద సిమ్టమ్స్. అంటే మనకు ఫస్ట్ సిమ్టమ్స్ ఏమొస్తాయి, ఎలా వస్తాయి అంటే నాజియా, వామిటింగ్. అంటే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఫస్ట్ చెస్ట్ పెయిన్ అనేది కాజ్ అవుతుంది. అందరు ఏమనుకుంటారంటే చెస్ట్ పెయిన్ వస్తే ఇది గ్యాస్ ప్రాబ్లం కావచ్చు అని చాలా వరకు నెగ్లెక్ట్ చేశారు. అలా కాకుండా డోంట్ నెగ్లెక్ట్ ద చెస్ట్ పెయిన్. ఓకే, అక్కడ చెస్ట్ పెయిన్ కాజ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆర్మ్కి వెళ్తుంది, ఆర్మ్ నుంచి బ్యాక్ నుంచి నెక్కి అది రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ మొత్తం అట్లా పాస్ అవుతుంటుంది అనమాట. బ్యాక్కి ఇంకా నెక్ అట్లా మొత్తం జాగ్ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద హార్ట్ అటాక్. అండ్ దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే స్వెట్టింగ్ వస్తుంది, డిజీనెస్ వస్తుంది, టైర్డ్నెస్ వస్తుంది, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంటుంది అనమాట. ఇవన్నీ హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్. కాబట్టి చాలా వరకు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. అరే చెస్ట్ పెయినే కదా, ఏం కాదు, నో ప్రాబ్లం అని అనుకుంటున్నారు. అట్లా నెగ్లెక్ట్ చేయకండి. చెస్ట్ పెయిన్ వస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, లేకుంటే ఈసీజీ టెస్ట్ చేయించుకోండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ద కాజెస్, అంటే హార్ట్ అటాక్ ఎందువల్ల వస్తుంది హార్ట్ అటాక్ ఎందువల్ల వస్తా అంటే నౌ వి విల్ డిస్కస్. స్మోకింగ్ అన్నమాట. స్మోకింగ్ మెయిన్లీ ద హార్ట్ అటాక్ విల్ కమ్ డ్యూ టు ద స్మోకింగ్ వల్ల ఎందుకు వస్తుంది అంటే మన బాడీ 4000 కెమికల్స్ ఉంటాయి అన్నమాట స్మోకింగ్లో. 4000 కెమికల్స్. అందులో మెయిన్లీ ఏముంటాయి అందులో అంటే కార్బన్ మోనాక్సైడ్ ఒకటి, టార్ ఒకటి, ఇంకొకటి నికోటిన్ ఒకటి. మన స్మోకింగ్లో ఇవన్నీ మెయిన్గా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ అనేది డేంజరస్ గ్యాస్ కదా అది, కాబట్టి అది కూడా డేంజరస్. ఇంకొకటి టార్ అన్నమాట. బ్రౌన్ కలర్ ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట లంగ్స్లో. బ్రౌన్ కలర్ ఫార్మేషన్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నికోటిన్ అంటే ఏంటి
అంటే అదొక టైప్ ఆఫ్ కెమికల్ అనమాట, డేంజరస్ కెమికల్. అది ఇట్ రిలీజెస్ ద అడ్రినలిన్ అనేది రిలీజ్ చేస్తుంది. అడ్రినలిన్ వల్ల ఏమవుతుంది అంటే వాసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, వాసో కన్స్ట్రిక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ వెజిల్ అనేది నారో అవుతుంది కదా. ఇప్పుడు ఇంత ఉండే బ్లడ్ వెజిల్ ఇంత వస్తుంది, అప్పుడు బ్లడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా, హార్ట్కి వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి నారో చేస్తుంది అనమాట బ్లడ్ వెజిల్ని, నారో ఆఫ్ బ్లడ్ వెజిల్. దానివల్ల ఏమవుతుంది, ఆ నికోటిన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు బ్లడ్ వెజిల్కి నికోటిన్ అనేది అతుక్కుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ప్లాక్ ఫార్మేషన్ అంటే మొత్తం బ్యాడ్ కొలెస్ట్రాల్తోనే నిండిపోతుంది నికోటిన్. అప్పుడు బ్లడ్కి ప్లేస్ ఉండదు కదా, బ్లడ్కి ఎక్కడ ప్లేస్ ఉంది వెళ్ళడానికి, హార్ట్కి. కాబట్టి నికోటిన్ అనేది చాలా డేంజరస్ కెమికల్ అనమాట. ఓకే, నా నెక్స్ట్ ఏంటి, బీపీ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్, అది అందరికీ తెలిసింది. ఓకే కదా, బీపీ. బ్లడ్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఇక్కడనే తెలుస్తుంది. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఆ ప్రెషర్కి వాల్ అనేది రప్చర్ అవుతుంది, అంటే ఇది బ్రేక్ అవుతుంది అనమాట. ఈ వాల్ ఉంటుంది కదా, ఇది బ్రేక్ అవుతుంది. దానివల్ల బ్లడ్ అనేది హార్ట్కి సప్లై అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటి, కొలెస్ట్రాల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇదంతా కొలెస్ట్రాల్తో ఆక్యుపై కావడం వల్ల ఏమవుతుంది, బ్లడ్కి ప్లేస్ లేదు కాబట్టి హార్ట్కి సప్లై లేదన్నమాట బ్లడ్. నెక్స్ట్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఏంటి, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ రేట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్గా 76 హార్ట్ బీట్స్ పర్ మినిట్, ఒక్క 1 మినిట్కి 76 బీట్స్ అనమాట. ఇప్పుడు హార్ట్ రేట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమైతే 90 బీట్స్ అంటే హార్ట్ ఎక్కువ కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా హార్ట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నమాట, దీనివల్ల మనకి ఎక్కువ ఈ కాజెస్ వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. దానిలో 4000 డేంజరస్ కెమికల్స్ ఉంటాయంటే మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అందరూ స్మోకింగ్ని అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి. ఇంకొకటి, డయాబెటీస్ వల్ల హార్ట్ అటాక్ ఎట్లా వచ్చే ఛాన్సెస్ ఉంది, డయాబెటీస్ వల్ల ఎలా వస్తుంది హార్ట్ అటాక్ అంటే, ఇప్పుడు డ్యామేజ్ చేసామట షుగర్ లెవెల్ అనేది బ్లడ్ వెజిల్ని ఇది మొత్తం డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అంటే కంట్రోల్ చేసుకోండి షుగర్ లెవెల్ అనేది. దీనివల్ల మనకి కాజెస్ అవుతాయి అన్నమాట. ప్రివెన్షన్ అంటే మనము 4 ద్వారా డైట్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రూట్స్ ఏ చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా, అన్నిటికీ మన డైటే ఇంపార్టెంట్ అండి. అసలు డైట్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల డైట్ అనేది ప్రాపర్గా ఉంటే నీకు ఏ డిసీజెస్ రావు. ఇది ప్రతి ఒక్క దాంట్లో చెప్పొచ్చు. ఇంకొకటి మెడికేషన్ అంటే టాబ్లెట్స్ అన్నమాట. మనం ఏమేమి టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు, ఆస్పిరిన్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో. ఇప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది సడన్గా చాలా మంది చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి హార్ట్ అటాక్లో. కాబట్టి ఆస్పిరిన్ తీసుకోండి, ఆస్పిరిన్ టాబ్లెట్ యూజ్ చేయండి. మీరు మెడికేషన్ అంటే ఫార్మసీకి వెళ్ళి ఆస్పిరిన్ టాబ్లెట్ యూజ్ చేయండి. దానివల్ల క్లాట్ ఫార్మేషన్ ప్రివెంట్ అవుతుంది. క్లాట్ అంటే గడ్డ కడుతుంది కదా, అట్లా గడ్డ కట్టకుండా ఉంటుంది అన్నమాట ఆస్పిరిన్ టాబ్లెట్. ఇంకొకటి ఏంటి, బీటా బ్లాకర్స్, ఇది కూడా టాబ్లెట్సే. నెక్స్ట్ నైట్రేట్స్ యూజ్ చేయండి, నైట్రోగ్లిజరిన్ వల్ల ఏమవుతుందంటే వాసోడైలేటర్ అని ఎందుకు అంటున్నామంటే, బ్లడ్ వెజిల్ అనేది ఇంత బ్రాడర్గా పెరిగింది అనుకో, అప్పుడు బ్లడ్ అనేది ఈజీగా పాస్ అవుతుంది కదా, దానికోసం నైట్రోగ్లిజరిన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకా బీటా బ్లాకర్స్ ఎందుకు అంటే డిక్రీజెస్ ద హార్ట్ రేట్. ఇప్పుడు హార్ట్ రేట్ నార్మల్గా ఉందనుకోండి, నో ప్రాబ్లం కదా, డిక్రీజెస్ ఆక్సిజన్ డిమాండ్, అంటే ఆక్సిజన్ కూడా ప్రాపర్గా సప్లై అవుతుంది అనమాట ఈ బీటా బ్లాకర్స్ యూజ్ చేయడం వల్ల. ఇంకొకటి ఏంటి, స్టాటిన్స్ అంటే ఏంటి, ఇట్ రైజెస్ ద గుడ్ కొలెస్ట్రాల్ని రైజెస్ చేస్తుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ అంటే అక్కడ ప్లాక్ ఫార్మేషన్ అని చెప్పాను కదా, అది మొత్తం పోతుంది, అది స్టాటిన్స్. ఇంకొకటి ఏంది, ఏసీఈ ఇన్హిబిటార్స్, ఇవి కూడా టాబ్లెట్స్ నేను చెప్పేవన్నీ. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ డిక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్.
ఈ ఏసీ ఇన్హిబిటార్స్ ఏం చేస్తాయి, డిక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్. ఇవన్నీ మనం మెడికేషన్ తీసుకోవచ్చు, డైట్ ద్వారా కూడా క్యూర్ చేయొచ్చు హార్ట్ అటాక్ని. ఇంకొకటి ఏంది, సర్జరీ. సర్జరీలో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, యాంజియోప్లాస్టీ అంటే ఇప్పుడు ఇక్కడ బ్లడ్ వెజిల్ ఉంటుంది కదా, ఇక్కడ మొత్తం ప్లాక్ ఫార్మేషన్ అని చెప్పాను నేను. అయితే ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఏంటి అంటే ఒక బెలూన్ షేప్ ఒకటి పెడతారనమాట, రాడ్ లైక్, దాన్ని క్యాథెట్ అని అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఉబ్బడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్లాక్ ఫార్మేషన్ అనేది ఇక్కడికి రీచ్ అవుతుంది, ఇక్కడికి. కాబట్టి ఇక్కడ మొత్తము ఇట్లా క్యాథెటర్ బెలూన్ లైక్ ఉబ్బి మొత్తం ఈ కొలెస్ట్రాల్ని మొత్తము ఇక్కడికి ఎండ్ ఆఫ్ ది బ్లడ్ వెజిల్కి రీచ్ చేస్తుంది. అప్పుడు మనకి దీని ద్వారా కూడా యాంజియోప్లాస్టీ ద్వారా కూడా క్యూర్ చేయొచ్చు. కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే కూడా యాంజియోప్లాస్టీ ద్వారా కష్టము. ఇంకొకటి సర్జరీ ఇంకొక సర్జరీ కూడా క్యాబేజ్ అని అంటాం దీన్ని. కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్. అంటే ఇప్పుడు మనకి ఇది హార్ట్ కదా, ఆర్టరీస్ ఇవి వెంట్రికల్స్. అంటే బైపాస్ గ్రాఫ్ట్ అంటే ఇంకొకటి, ఆర్టరీస్ అనేవి మొత్తం డ్యామేజ్ అయ్యాయని చెప్పిన కదా నేను ప్లాక్ ఫార్మేషన్ ద్వారా. కాబట్టి ఇంకొక ఆర్టరీస్ వెయిన్స్ అనేవి సప్లై చేయడం వల్ల, బైపాస్ అంటే ఇంకొక ఆర్టరీస్ కానీ కొత్తవి ఆర్టరీస్ వెయిన్స్ కొత్త వేరే బాడీ నుంచి తీసుకొని మనము మన బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారనమాట. దాన్ని బైపాస్ గ్రాఫ్ట్. అది ఎందుకు అట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అంటే మన కరోనరీ మొత్తము కొలెస్ట్రాల్తో నిండిపోయింది కదా, కాబట్టి బైపాస్ గ్రాఫ్ట్ ద్వారా మనకి హార్ట్కి బ్లడ్ ఆక్సిజన్ అనేవి ఈజీగా సప్లై అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ప్రివెన్షన్. ఓకే, నౌ హార్ట్ అటాక్ కన్సిస్ట్ ఆఫ్ 3 టైప్స్. హార్ట్ అటాక్లో 3 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ST ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఒకటి, నాన్ ST సెగ్మెంటెడ్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఒకటి, నెక్స్ట్ కరోనరీ ఆర్టరీ స్పాజం ఒకటి. ఓకేనా, నార్మల్గా మనకి ఈసీజీ ఎలా ఉంటుంది, ఈసీజీ అంటే ఏంది, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. అంటే మన హార్ట్ రేట్ నార్మల్గా ఉందా లేదా అనేది మనం ఈసీజీ ద్వారా తెలుసుకోవచ్చు. నార్మల్ ఈసీజీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది P, ఇది Q, ఇది R, ఇది S, ఇది T. ఇవి సెగ్మెంట్స్ అన్నమాట. ఏం చెప్పిన నేను, ST ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని చెప్పిన. ఇక్కడ ST ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది నార్మల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ST ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇక్కడ ఏమవుతుంది, ST ఎలివేటెడ్ అంటే ST సెగ్మెంట్ అనేది అవుతుంది. ఫస్ట్ P అంటే ఏంటి మనం తెలుసుకుందాం. Q అంటే Q, R, S ఏంటిది, T అంటే ఏంటిది అని తెలుసుకుందాం. ఫస్ట్ P అంటే ఏంటి, ఏట్రియల్ డీపోలరైజేషన్. నెక్స్ట్ QRS అంటే ఏంది, వెంట్రికులర్ డీపోలరైజేషన్. నెక్స్ట్ T అంటే ఏంది, వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఓకేనా, ఫస్ట్ ఏట్రియల్ డీపోలరైజేషన్ అంటే ఏట్రియా అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఇది హార్ట్ కదా, ఇవి ఏట్రియా అంటే కాంట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి హార్ట్ అనేది ప్రాపర్గా వర్క్ చేయాలంటే ఏట్రియా కాంట్రాక్ట్ కావాలి, వెంట్రికల్ కాంట్రాక్ట్ కావాలి, ఏట్రియా కాంట్రాక్ట్ కావాలి, వెంట్రికల్ కాంట్రాక్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఏట్రియా అనేది కాంట్రాక్ట్ అవుతుంది అనమాట పీలో, అది పీ సెగ్మెంట్ అనమాట. QRS ఏంటి, వెంట్రికులర్ డీపోలరైజేషన్ అంటే వెంట్రికల్స్ కూడా కాంట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ SA నోడ్ అని ఉంటుంది అనమాట. ఈ SA నోడ్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ SA నోడ్ నుంచి AV నోడ్ దగ్గర పోతాయి. AV అంటే ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అని అంటాము. ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫస్ట్ మనకి హార్ట్ కాంట్రాక్ట్ కావాలంటే SA నోడ్ అంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి SA నోడ్ నుంచి AV నోడ్కి పాస్ అవుతానే
మనకి హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. వెంట్రికులర్ డిపోలరైజేషన్ అంటే ఏంది, వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు టీ అంటే ఏంది, వెంట్రికులర్ రీపోలరైజేషన్ అంటే ఇవి మొత్తము రిలాక్స్డ్ స్టేట్కి వస్తాయి. ఏట్రియా వెంట్రికల్స్ మొత్తము రిలాక్స్డ్ స్టేట్కి వస్తాయి. ఇప్పుడు మనము ఏమంటున్నాం, ఎస్టీ ఎలివేటెడ్ అంటే ఇక్కడ నార్మల్గానే ఉంటుంది మొత్తము ఈసీజీ. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వాళ్ళకి ఏంటంటే ఎస్టీ ఇట్లా పోతుంది, ఇట్లా ఉండదు అనమాట, ఇట్లా పోతుంటుంది ఎస్టీ. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఎస్టీ డ్యామేజ్ అయిందంటే కరోనరీ ఆర్టరీ డ్యామేజ్ అయినట్టు. మొత్తం కరోనరీ ఆర్టరీ డ్యామేజ్ అయిందంటే ఇప్పుడు హార్ట్కి బ్లడ్ అనేది సప్లై అవుతుందా, అవ్వదు. కాబట్టి ఎస్టీ సిగ్మెంట్ ఎలివేషన్ అంటేనే కరోనరీ ఆర్టరీ డ్యామేజ్ అని మనం తెలుసుకోవచ్చు. అది ఎస్టీ సెగ్మెంటెడ్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పాను నేను, నాన్ ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. నాన్ ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటి, నార్మల్గా ఉంటుంది PQRST కదా. నాన్ సెగ్మెంటెడ్లో ఏమవుతుంది అంటే నాన్ సెగ్మెంటెడ్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో ఎస్టీ అనేది డిప్రెషన్ అవుతుంది, అంటే టీ అనేది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా టీ, ఇప్పుడు ఇట్లా అవుతుంది అనమాట, రివర్స్. దాని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే కరోనరీ ఆర్టరీ కొంచెమే డ్యామేజ్ అయిందని తెలుసుకోవచ్చు. కరోనరీ ఆర్టరీ అనేది కొంచెమే డ్యామేజ్ అయింది అంటే ఆ లిస్ట్ చూస్తాం కదా మనం, ఈసీజీ ఎప్పుడైతే చూసినామో ఎస్టీ సెగ్మెంట్ రివర్స్ అయిందంటే కరోనరీ ఆర్టరీ అనేది కొంచెం డ్యామేజ్ అయింది. అంటే మనము ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి, అది డ్యామేజ్ అయింది మరి ఎట్లా అంటే మెడికేషన్స్ ద్వారా, స్మోకింగ్ అనేది చాలా తక్కువ యూజ్ చేయండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. అట్లా కావడం వల్ల నీకు చాలా క్యూర్ అవుతుంది, కరోనరీ ఆర్టరీ అనేది నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది నాన్ సెగ్మెంటెడ్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, కరోనరీ ఆర్టరీ స్పాజం అంటే ఏంటి, కరోనరీ ఆర్టరీ స్పాజం అంటే అన్స్టేబుల్ యాంజైనా అంటే ఫ్రీక్వెంట్లీ మనకి చెస్ట్ పెయిన్ అనేది వస్తుంటుంది, 20 minutesకి ఒకసారి వస్తుంది వెళ్తుంది, 20 minutesకి వస్తుంది వెళ్ళిపోతుంది. దాన్ని కరోనరీ ఆర్టరీ స్పాజం అని అంటాం. 20 minutesకి ఇది వస్తుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద చెస్ట్ పెయిన్. అందరూ అనుకుంటారు కదా, ఆ చెస్ట్ పెయిన్ నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe my channel, and if you have any doubts and say in comment box. Okay, thank you for watching.